ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది కాబట్టి అమెరికా కూడా ఆగింది. లేకపోతే అమెరికా కూడా యుద్ధం చేసేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుస్తోంది. అమెరికాని యుద్ధంలోకి తెచ్చింది ఇజ్రాయెల్. ఎందుకని? ఇజ్రాయెల్‌కి ఇరాన్‌తో ప్రమాదం. ఎందుకని? ఇరాన్ ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి దాదాపు 50 ఏళ్ల నుంచి కుట్రలు పన్నుతానే ఉంది. ఒక డజన్ రకాలైనట్టు తీవ్రవాద సంస్థను పెట్టింది. అయితే ఇజ్రాయెల్ లోపల తీవ్రవాద చర్య సాధ్యం కాదు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లోని ప్రభుత్వాలను అల్లకల్లోలం చేసి మరి ఇరాన్ ఆధిపత్యంతో ఆయుధాలతో పాటు మిస్సైళ్ళ లాంటివి కూడా ఇచ్చి మరి ఉగ్రవాద సంస్థలకు మిస్సైళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఉగ్రవాద సంస్థలకు గన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఉగ్రవాద సంస్థలకి ఏకంగా రాకెట్ లాంచర్లు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ ఉన్నాయి అంటేనే అర్థమవుతుంది ఇరాన్ ఎంతగా ఇజ్రాయెల్ చుట్టూ ఒక కవచాన్ని తయారు చేసింది. కానీ ఆ కవచానికి బొక్కలు పెట్టడం కాదు, బీభత్సం సృష్టించి పాలస్తీనాని మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్. అదే సందర్భంలో హౌతీలను వేటాడుతోంది, హిజ్బుల్లాని చంపిపడేస్తోంది. దీనికి అన్నటికీ మూలమైనటువంటి ఇరాన్కి ఇంతకుముందు అనేక సార్లు వార్నింగ్లు ఇచ్చి ఇప్పుడు ఏకంగా కొమైనీనే లేపడేసింది. ముక్తజా కొమైనీ బతికున్నాడో లేదో తెలియని పరిస్థితి సృష్టించింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో రేపు మాపు ఏదో ఒక ఒప్పందం కుదిరితే మేము వెళ్ళిపోతామని అమెరికా అంటోంది. మాకు సంబంధించినటువంటి బాంబర్లు వెళ్ళిపోతాయని చెప్తోంది. ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ చెప్పకుండా అమెరికా ఎక్కడికి పోదు. పేరుకి బీభత్సంగా నటిస్తాడు. ఇజ్రాయెల్ మేము చెప్పినట్టు అంటది, నేను ఆదేశించాను ఇజ్రాయెల్ కంటే ఇది బాబు సొత్తు అది ఇజ్రాయెల్ అనేటువంటి. ఇజ్రాయెల్ మీద అమెరికా ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ లేకపోతే అమెరికాకి ప్రపంచ ఆధిపత్యం కరువు అవుతుంది. ఆ భయం ఉంది. కాబట్టి మీరు అంటే మేము ఖాళీ చేస్తాం అనేటటువంటి కాన్సెప్ట్తో రెడీలో ఉంది.